అందరికీ నమస్కారం. స్టోరీస్ బై అను ఛానల్‌కి స్వాగతం. మీరు వింటున్నది చందమామ కథలు. కథ పేరు వరరుచి కథ. కథ స్టార్ట్ చేద్దాం. వేతసం అనే పట్నంలో దేవస్వామి, కరంబకుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారికి వ్యాడి అని, ఇంద్రదత్తుడు అని ఇద్దరు కుమారులు ఉండేవారు. వ్యాడి తండ్రి మరణించాడు. అతని అన్న వైరాగ్యం చెంది ఎటో వెళ్ళిపోయాడు. వారిద్దరి భార్యలు తమ భర్తల కోసం మనోవ్యాధి చెంది మరణించారు. ఈ విధంగా వ్యాడి, ఇంద్రదత్తుడు ధనికులై ఉండి కూడా పసితనంలోనే దిక్కులేనివారు అయిపోయారు. వాళ్లకు మంచి గురువు వద్ద చదువుకోవాలనిపించి కుమారస్వామిని ప్రార్థించారు. ఆ స్వామి వారికి కలలో కనిపించి, నందుడు పాలించే పాటలీపుత్రంలో వర్షుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని వద్ద చదువుకోండి అని చెప్పాడు. ఆ ప్రకారమే వ్యాడీంద్రదత్తులు పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళి విచారించగా ఆ నగరంలో వర్షుడు అనే మూర్ఖుడొకడు ఉన్నట్టు తెలిసింది కానీ ఉపాధ్యాయుడు ఉన్నట్టు ఎవరూ చెప్పలేదు. వారు ఆ మూర్ఖుడి ఇంటికే వెళ్లారు. వర్షుడి ఇల్లు దరిద్రదేవతకు పుట్టిల్లులాగే ఉంది. వర్షుడి భార్య సాక్షాత్తు దరిద్రదేవతలాగే కనపడింది. ఆ కుర్రవాళ్ళు ఆవిడ కాళ్లపైన పడి నమస్కారం చేసి తాము వచ్చిన పని చెప్పారు. ఆమె వారితో, నా భర్త ఒకప్పుడు మూర్ఖుడే కానీ ఆయన కుమారస్వామిని మెప్పించి సకల విద్యలు నేర్చుకున్నాడు. ఎవరైనా ఏకసంతాగ్రహి వస్తే కానీ ఆయన పాఠం చెప్పడు అని చెప్పింది. వారు వర్షుడి భార్యకు 100 వరహాలిచ్చి ఏకసంతగ్రాహి కోసం వెతుకుతూ ఒకనాడు కౌశాంబి నగరానికి చేరుకున్నారు. కౌశాంబి నగరంలో సోమదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య వసుదత్త. ఆ ఇద్దరికి వరరుచి అనే ఒక కుమారుడు ఉండేవాడు. వరరుచి చిన్నవాడై ఉండగానే సోమదత్తుడు చనిపోయాడు. పాపం ఆయన భార్య ఎలాగో కష్టపడి వరరుచిని పెంచుతున్నది. దైవికంగా వ్యాడీంద్రదత్తులు ఆ ఇంటికే అతిథులుగా వచ్చారు. ఆ సమయంలో వాద్యాల చప్పుడు వినిపించింది. మీ నాన్నగారి స్నేహితుడు నందుడు నాట్యం చేస్తున్నాడు అని వసుదత్త వరరుచితో అంటూ భర్తను తలుచుకుంటూ కంట తడిపెట్టింది. వెంటనే వరురచి తల్లితో, నన్ను అక్కడికి వెళ్ళనీయమ్మా, నేను అదంతా చూసి వచ్చి ఆ పాటలు నాట్యము నీకు చూపిస్తాను అన్నాడు. ఇది విని వ్యాడీంద్రదత్తలు నిర్ఘాంతపోయారు. వసుదత్త వారితో, నిజమే నాయనా, వీడొక్కసారి వింటే ఏదైనా పట్టుకోగలడు అన్నది. వ్యాడి ఇంద్రదత్తులు ఈ మాట నమ్మలేక పరీక్ష కోసం ఏదో చదివారు. వరరుచి వారు చదివినదంతా ఒక్కసారి విని తిరిగి చెప్పేశాడు. తరువాత వరరుచి వారిని వెంట పెట్టుకొని నాట్యం జరిగే చోటకి వెళ్ళి తిరిగి వచ్చి తాను చూసిందంతా పాడుతూ ఆడుతూ తల్లికి చూపాడు. వ్యాడి ఇంద్రదత్తులు వసుదత్తకు తమ వృత్తాంతమంతా చెప్పి, అమ్మా, నీ కొడుకును మా వెంట పంపినట్టయితే మేము వర్షోపాధ్యాయుల వద్ద అన్ని విద్యలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. మమ్మల్ని అనుగ్రహించు అని వేడారు. అలాగే నాయనా, వీణ్ణి వెంట పెట్టుకొని పోయి మీ తమ్ముడులాగే చూసుకోండి అన్నది వసుదత్త. వారు ముగ్గురు తిరిగి పాటలీపుత్రానికి వచ్చి వర్షుణ్ణి చూసి విద్య నేర్పమన్నారు. ఆయన వరరుచిని చూస్తూనే ఉపాధ్యాయుడు కావడానికి సమ్మతించాడు. గురువు నోట ఒక్కసారి విన్న వేదాన్ని వరరుచి వెంటనే ఒప్పగించేవాడు. వారిద్దరూ చెప్పగా విని వ్యాడి, ఆ ముగ్గురు చెప్పగా విని ఇంద్రదత్తుడు ఒప్పగించగలిగేవాడు. పరమ మూర్ఖుడుగా తలచబడుతున్న వర్షోపాధ్యాయుణ్ణి, అతని తెలివైన శిష్యులను చూసి నగరవాసులు దిగ్భ్రమ చెందారు. ఆయన ఖ్యాతి నగరమంతటా పాకింది. ఆయన తమ్ముడైన ఉపవర్షుడు తప్ప మిగిలిన ప్రజలందరూ ఆయనను దేవుడల్లే చూడసాగారు. ఆఖరికి ఆ నగరాన్ని ఏలే నందమహారాజు కూడా ఆయన ఇంటిని బంగారు కాసులతో నింపేశాడు. తన ముగ్గురు శిష్యుల ధర్మమా అంటూ వర్షోపాధ్యాయుల అపఖ్యాతి, దారిద్ర్యము కూడా తొలగిపోయాయి. శిష్యుల విద్యాభ్యాసం ముగిసింది. కానీ వారింకా గురువును విడిచి వెళ్ళలేదు. ఈ సమయంలో నగరంలో ఇంద్రోత్సవం జరిగింది. వేడుక చూడడానికి మిత్రులు ముగ్గురు వెళ్ళారు. అక్కడ వారికి చక్కని ఒక అమ్మాయి కనిపించింది. ఆమె వెంట స్నేహితురాళ్ళు ఉన్నారు. ఒకరినొకరు చూసుకుంటూనే వరరుచి ఆ పిల్ల కూడా ప్రేమించుకున్నారు. ఆ పిల్ల ఎవరని వరరుచి అడగగా, మన గురువుగారి తమ్ముడు ఉపవర్షుడున్నాడే, ఆయన కూతురు ఉపకోశ అని ఇంద్రదత్తుడు చెప్పాడు. ఇదే విధంగా ఉపకోశ తన స్నేహితురాల ద్వారా వరరుచిని గురించి తెలుసుకున్నది. ఆ రాత్రి వరరుచి సరిగ్గా నిద్రపోలేదు. తెల్లవారి నిద్రలేస్తూనే వెళ్ళి ఉపవర్షుడి ఇంటికెదురుగా ఉండే ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాడు.
అతని వద్దకు ఉపకోస స్నేహితురాలు వచ్చి అతనిని ఉపకోస ఎంతగా ప్రేమిస్తుందో వర్ణించి చెప్పింది. వరరుచి ఆమెతో, నేను అపకీర్తికి పాల్పడలేను. నా కోరిక మీ స్నేహితురాలి కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఆమె తల్లిదండ్రుల సమ్మతితో మేమిద్దరము పెళ్లాడాలి. లేకపోతే మా ఇద్దరి ప్రాణాలు పోతాయి. మా ప్రాణాలను ఎలాగైనా కాపాడు అన్నాడు. వెంటనే ఆమె వెళ్ళి ఉన్న సంగతి ఉపకోస తల్లికి చెప్పింది. ఆవిడ తన భర్తతో చెప్పింది. ఉపవర్షుడు తన అన్నగారైన వర్షుడితో సంప్రదించాడు. వరరుచికి ఉపకోసకు పెళ్లి నిశ్చయమైంది. వ్యాడి కౌశాంబి నగరానికి వెళ్ళి వరరుచి తల్లి అయిన వసుదత్తను తీసుకువచ్చాడు. వరరుచి ఉపకోసను కన్యాదానం పుచ్చుకొని భార్యతోనూ తల్లితోనూ పాటలీపుత్రంలో కాపురం పెట్టాడు. రాను రాను వర్షుడి శిష్యకోటి పెరిగిపోతుంది. ఆ శిష్యులలో పాణిని అని ఒక ముద్దబ్బాయి ఉండేవాడు. వాడికి చదువు రాదని తోచి వర్షుడి భార్య వాణ్ణి పంపేసింది. పాణిని నేరుగా హిమాలయానికి వెళ్ళి తీవ్రమైన తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి ఆ దేవుడి వల్ల ఒక కొత్త వ్యాకరణం పొంది తిరిగి వచ్చి అందరికన్నా తెలివి కలవాడైన వరరుచిని వాదానికి పిలిచాడు. 8 రోజుల వాదం జరిగిన మీదట వరరుచి పాణినికి ఓడిపోయాడు. అంతటితో అప్పటి వరకు అమలులో ఉండిన ఇంద్ర వ్యాకరణం లోకంలో నశించిపోయింది. తరువాత వరరుచి కూడా హిమాలయానికి వెళ్ళి శంకరుణ్ణి గురించి తపస్సు చేసి కొత్త వ్యాకరణం సంపాదించుకొని వచ్చి దానిని వర్షోపాధ్యాయుడికి కూడా వినిపించాడు. వ్యాడి, ఇంద్రదత్తుడు తమ గురువును విడిచి వెళ్ళిపోగోరి గురుదక్షిణ ఏమి కావాలని అడిగారు. వర్షుడు 1,000,000 వరహాలు కోరాడు. వాళ్ళిద్దరూ వరరుచి దగ్గరికి వచ్చి గురువుగారి 1,000,000 వరహాలు కోరారు. అంత సొమ్ము ఇవ్వగలవాడు నందమహారాజు ఒక్కడే. ఆయన అయోధ్యలోని నందకటకంలో ఉన్నాడు. ఆయనను పోయి యాచింతాము, నీవు కూడా రా అన్నారు. వీరు ముగ్గురు కలిసి నందకటకం వెళ్ళేసరికి నందమహారాజు అంతకుముందే చనిపోయినట్టు తెలిసింది. ప్రజలంతా గగ్గోలు పడుతున్నారు. ముగ్గురు హతాశులైపోయారు. కానీ ఇంద్రదత్తుడు ఒక ఆలోచన చేశాడు. అతనికి యోగ విద్య తెలుసు. అందుచేత తన మిత్రులతో, చూడండి, నేను వెళ్ళి ఈరోజు కళేబరంలో ప్రవేశిస్తాను. వ్యాడి నా దేహాన్ని కాపాడుతూ ఇక్కడే ఉంటాడు. వరరుచి, ఇక నీవు వచ్చి నన్ను ధనం అడుగు, నేను ఇచ్చేస్తాను. మన పని తీరిపోతుంది అన్నాడు. మిగిలిన ఇద్దరు సరేనన్న మీదట ఇంద్రదత్తుడు ఒక పాడుపడిన దేవాలయంలో తన శరీరాన్ని విడిచి చచ్చిపోయిన నందరాజు శరీరంలో ప్రవేశించాడు. వ్యాడిదత్తుడు శరీరాన్ని కాపాడుతూ ఆ ఆలయంలోనే ఉండిపోయాడు. చచ్చిపోయిన రాజు మళ్ళీ బ్రతికేసరికి ప్రజల ఆనందానికి మేరులేదు. వాళ్ళు ఉత్సవాలు చేసుకున్నారు. వరరుచి ఆ సమయంలో రాజస్థానానికి వెళ్ళి రాజును ఆశీర్వదించి 1,000,000 వరాహాలు కోరాడు. నందుడు తన మంత్రి అయిన శకటాలుణ్ణి పిలిచి, ఈ బ్రాహ్మణ యువకుడికి 1,000,000 వరాహాలు ఇచ్చేయి అని ఆజ్ఞాపించాడు. శకటాలుడు అసాధ్యుడు. చచ్చిపోయిన రాజు బతకటమే విడ్డూరంగా ఉంటే అంతలోనే ఎవరో వచ్చి 1,000,000 వరాహాలు అడగటము, రాజు అంత మొత్తాన్ని ఇచ్చేయమని ఆజ్ఞాపించటము చూసి శకటాలుడు నిజం ఊహించాడు. ఎవడో యోగసిద్ధుడు రాజు కళేబరంలో ప్రవేశించి ఉంటాడు. యోగసిద్ధుడు కళేబరం సమీపానే ఎక్కడో ఉంటుంది. అలా ఊహించిన వాడే శకటాలుడు తన పరిచారకులతో, దేశంలో ఎక్కడ ఏ శవం దొరికినా కాల్చిపారేయండి అని చెప్పాడు. వాళ్ళు పాడుపడిన దేవాలయంలో ఇంద్రదత్తుడి శరీరాన్ని చూసి అడ్డం వచ్చిన వ్యాడిని దూరంగా నెట్టి ఆ శరీరాన్ని కాస్త కాల్చేశారు. అక్కడ మాయానందుడు శకటాలుణ్ణి, ఆ యువకుడికి డబ్బు ఇచ్చావా లేదా అని తొందర చేయసాగాడు. మహారాజా, ప్రజలు ఉత్సవంలో నిమగ్నులై ఉండడం చేత అంతా గందరగోళంగా ఉంది. కొంచెం ఆగితే అలాగే ఇప్పిస్తాను అన్నాడు శకటాలుడు. ఇంతలో వ్యాడి పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, తమ ధర్మ పాలనలో తమ భటులు దారుణమైన పని చేశారు. యోగ సమాధిలో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుణ్ణి శవమని వంకపెట్టి బలాత్కారంగా తీసుకుపోయి దహనం చేశారు అన్నాడు. నందరాజు శరీరంలో ఉన్న ఇంద్రదత్తుడికి నిజం తెలిసిపోయింది. రాజభటులు కాల్చినది తన దేహాన్ని. తరువాత అతను వ్యాడితో ఏకాంతంగా మాట్లాడాడు. జరిగిన దానికి ఎంతో చింతించాడు. వ్యాడి అతనితో, జరిగిన దానికి చేసేదేమీ లేదు. ఈ శకటాలుణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండు. వీడు ఉద్దండుడు. నిన్ను నాశనం చేసి పూర్వనందుడి కొడుకైన చంద్రగుప్తుడికి పట్టం కట్టగలడు. అందుచేత వరరుచిని ప్రధానమంత్రిగా పెట్టుకో అన్నాడు. మాయానందుడు ఆ ప్రకారమే వరరుచిని తన ప్రధానమంత్రిగా చేశాడు. కానీ రాజులో క్రమంగా మార్పు కనిపించింది. తాను రాజు కళేబరంలో ప్రవేశించినందుకు మొదట దుఃఖించిన ఇంద్రదత్తుడు రాజభోగాలు మరిగి క్రమంగా నీచబుద్ధి అయిపోయాడు.
వరరుచికి అతనిపై ఉండిన మైత్రి క్రమంగా క్షీణించింది. చివరకు రాజుకు అతనిపై అనుమానాలు కూడా పుట్టుకువచ్చాయి. రాజు తనను చంపించడానికి చూస్తున్నాడని తెలిసి వరరుచి శకటాలుడి ఇంట తలదాచుకున్నాడు. వరరుచిని రాజు చంపించాడన్న పుకారు నగరమంతా పాకింది. ఈ పుకారు వినగానే ఉపకోస అగ్ని ప్రవేశం చేసింది. వసుదత్త గుండె పగిలి చనిపోయింది. తరువాత కొద్ది కాలానికే చాణక్యుడు అనే బ్రాహ్మణుడు నందరాజుపై అలిగి శపథం చేసి 7 రోజులలో ఆయన చచ్చేటట్టు చేశాడు. చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చాడు. వరరుచి జీవితంపై విరక్తి కలిగి అడవికి పోయి తపస్సు చేసుకొని అక్కడే దేహం చాలించాడు. ఇదండి ఇవాల్టి వరరుచి కథ. మీకు మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.